హాయ్ అండి, వెల్కమ్ టు దొడ్డాస్ కిచెన్. ఈరోజు వంట ఏం చేయట్లేదండి. ఈరోజు సండే ఫిష్ మార్కెట్కి వచ్చాము. దిల్సుఖ్ నగర్ ఫిష్ మార్కెట్ అండి ఇది. ఇక్కడ ప్రతి చేప దొరుకుతుందండి. పచ్చి రొయ్యలు, జల్లల దగ్గర నుంచి, పక్కెల దగ్గర నుంచి చిన్న చేపలు, పెద్ద చేపలు, రొయ్యలు, పీతలు, అలాగే కాల్చిన కోడిని కూడా ఇట్లా టేబుల్ మీద పెట్టేసేసి మనకి కొట్టేసి ఇస్తున్నారు. ఒకసారి మొత్తం మార్కెట్ ఎలా ఉందో చూసేద్దాము. తీసుకున్నాం చిన్నయ్యా పెద్దయ్యా అయ్యా అదంతా 250 అదే తీసుకుంటా. మేమైతే ఇక్కడ 1 కేజీ పెద్ద పక్కెలు తీసుకున్నామండి. అలాగే కానాగంతలు కూడా తీసుకున్నాము, 1/2 కేజీ. చిన్న చేపలు చాలా టేస్ట్గా ఉంటాయండి పెద్ద చేపల కన్నా కూడా. అందుకని ఎక్కువగా చిన్న చేపలకి నేను ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను. పిల్లలకైతే పెద్ద చేపలు అయితే ముళ్ళు లేకుండా ఉంటాయి కాబట్టి పెద్ద చేపలు పెడతాను. నేను మా హస్బెండ్ ఎక్కువగా చిన్న చేపలు ఇష్టపడతామండి. చూసారు కదా, ఇవి అన్నీ కూడా చక్కగా సైజుల ప్రకారం వాళ్ళు సెట్ చేసేసుకున్నారు. సార్ పైకి రండి సార్, ఎందుకంటే సిద్ధం పెట్టుకుంటాం. మనకి అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి కొంచెం చేపలు క్లీన్ చేసుకోవడానికి అవకాశం ఉండదు కదండి. అందుకనే నేను ఇక్కడే క్లీన్ చేయించేసుకుంటున్నాను. ఇవి కానాగంతలు. వీటిని నేను కళ్ళు కూడా క్లీన్ చేసుకున్నాను. మొత్తం లోపల పొట్టలో ఉన్నది వేస్ట్ అంతా కూడా తీసేసి సైడ్లో ఉన్న ఈకలు, తల శుభ్రంగా క్లీన్ చేయించేసుకున్నాను. అలాగే ఈమె మొత్తం చిన్న చేపలన్నీ ఈమె క్లీన్ చేసిందండి. బాగానే చేశారు. కాకపోతే మనం దగ్గరుండి మనకి ఎలా కావాలంటే అలా చేయించుకోవాలి, లేదంటే వాళ్ళు క్లీన్గా చేయరు. మనం దగ్గరుండి చేయించుకోవాలి. అలా మనం చెప్తేనే కళ్ళు కూడా తీస్తారండి, లేకపోతే వాళ్ళు కళ్ళు తీయరు. నేను చెప్పి తీయించుకున్నాను. ఇలాగా మీరు చేపలు క్లీన్ చేసుకోవడానికి అవకాశం లేకపోతే అక్కడే శుభ్రంగా మీకు నచ్చినట్లు మీరు చెప్పి క్లీన్ చేయించుకోండి. అవి మాత్రం పొట్ట దగ్గర నుంచి సైడ్కి పోయాము. వీళ్ళు ఎంత క్లీన్ చేసినా మనం కంపల్సరీ ఇంటికి వెళ్ళిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేయించుకోవాలండి. ఒక్కసారి సండే దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి ఫిష్ మార్కెట్ ఎలా ఉందో చూసేయండి. జనం చూసారు కదా ఎలా ఉన్నారో. ఒకసారి ఈ జనాన్ని చూడండి. ఎర్లీ మార్నింగ్ 7 ఆ టైంలో ఎంతమంది జనం ఫిష్ తీసుకోవడానికి వచ్చారో. మార్కెట్ చాలా రద్దీగా ఉందండి.
ఫిష్ అమ్మేవాళ్ళు కింద కూర్చున్నారు, అలాగే ఫిష్ని క్లీన్ చేసేవాళ్ళు ఇలా సైడ్ పైన కూర్చున్నారండి. మొత్తం అమ్మేవాళ్ళేమో కింద, క్లీన్ చేసేవాళ్ళు పైన కూర్చున్నారు. ఇలా చక్కగా కింద కొనుక్కేసుకుని పైన ఇస్తే కనుక వాళ్ళు క్లీన్ చేసేసి మనకి ఇచ్చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి బొచ్చెలు రాగండులు ఉన్నాయండి, కానీ చాలా పెద్దగా ఉన్నాయి. 4 kgs 5 kgs అట్లా ఉన్నాయి. ముళ్ళు చాలా తక్కువ ఉంటాయండి, మీట్ ఎక్కువ ఉంటుంది. ఇలా మనం బొచ్చెలు కానీ రాగండులు కానీ తీసుకునేటప్పుడు ఎక్కువగా 3 kgs పైన ఉన్న చేపలు కనుక తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ముళ్ళు కూడా చాలా తక్కువ ఉంటాయండి. మేము ఒక బొచ్చ తీసేసుకున్నాము, చక్కగా క్లీన్ చేసి మరీ ఇచ్చారు. ఇవి చెరువు చేపలు అంటండి, బాగానే ఉన్నాయి. ఫ్రెష్ కాదు అని అనిపించి మా హస్బెండ్ అడుగుతుంటే వాళ్ళు నిన్న పడతారండి చెరువులో, ఈరోజు మాకు వస్తాయి అని చెప్పారు. బాగానే ఉన్నాయి, తీసుకున్నాము. ఒక చేప తీసుకుని చక్కగా సెమీ లేయర్ చేయించుకున్నామండి. ఇట్లా సండే కూడా వాళ్ళు సెమీ లేయర్ చేయడం అనేది కొంచెం ఆలోచించాల్సిందే. సండే చాలా రష్గా ఉంది కదా మార్కెట్, అయినా కూడా ఎక్కువగా వీళ్ళు క్లీన్ చేయడం అంటే పైన కొంచెం పొలుసు తీసేసి కట్ చేసి ఇస్తారండి. ఇలా మేము అస్సలు తినలేము, మాకు ఇలా క్లీన్ చేసుకుంటే నాకు చేప నచ్చదు. కాబట్టి మేము సెమీ లేయర్ చేయాలని అడిగితే వాళ్ళు చేస్తామన్నారు. ఇది మన చేప కాదు, వేరే వాళ్ళ చేప. క్లీన్ చేసి ఎలా కట్ చేశారో చూపిస్తున్నాను, ఒకసారి మొత్తం చూసేయండి. మన చేప నేను తీసుకున్న బొచ్చ కూడా సెమీ లేయర్ ఎలా చేస్తున్నాడు ఈ బాబు చేస్తున్నాడండి. ఈ బాబు వచ్చేసి ఇంటర్మీడియట్ చదువుతున్నాడంట, కానీ సెమీ లేయర్ చేయడంలో మాత్రం మంచి ఎక్స్పర్ట్ అండి, చాలా బాగా చేస్తాడు. మా హస్బెండ్ ఎప్పుడు కూడా వీళ్ళ దగ్గరే తీసుకొని సెమీ లేయర్ చేయించుకొని తీసుకొస్తారు. వాళ్ళ ఫాదర్ అండి. ఈ చేపను చూడండి ఒకసారి ఎలా క్లీన్ చేసి కట్ చేస్తున్నారో. నేను అడగలేదు, మామూలుగానే అనుకొని నేను ఊరుకున్నాను. నాకు చెప్పని కూడా చెప్పలేదు, ఒకటి జోకి ఆడేస్తుంది. అవును, అవును 100 గ్రామ్స్ తక్కువ 420 అవుతుంది. 420 చెప్పనా అన్నా. ఆమె రాలే ఆమె రాలే లేవా లేవా. వీళ్ళు మార్నింగ్ నుంచి చేపలు క్లీన్ చేస్తున్నారు కాబట్టి చేతులు జారిపోతున్నాయండి. అందుకని వీళ్ళు చాలా తెలివిగా కొంచెం గోతం ముక్క ఇట్లా కట్ చేసేసుకొని చక్కగా స్కిన్ మొత్తం తీసేస్తున్నాడు. ఇది వేరే వాళ్ళ ఫిష్ అండి, వాళ్ళు కూడా మొత్తం స్కిన్ తీసేసి లోపల ముళ్ళు కూడా తీయించేసుకొని మంచి మీట్ మాత్రమే తీసుకెళ్లారు. అది ఎందుకని అట్లాగా చక్కగా చాలా ఫిష్ పోతుంది కదా అని అడిగితే, పిల్లలు తినడానికి స్నాక్స్కి ఫిష్ చాలా బాగుంటుంది కాబట్టి మేము స్కిన్ వరకు
వరకే తీయించేసేసుకొని మీట్ తీయించుకొని ముళ్ళు కూడా మొత్తం చాలా పోయినట్టు అనిపించిందండి. చాలా ఫిష్ వేస్ట్ అయిపోయినట్టు అనిపించింది. కానీ పిల్లలకి ఇలా పెడితేనే చక్కగా వాళ్ళకి భయం లేకుండా పెట్టడానికి మనకు అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా మొత్తం తీయించేసుకొని వాళ్ళు ముళ్ళు కూడా లాగేసేసి చక్కగా చికెన్ లాగా కట్ చేయించుకొని తీసుకెళ్ళారు. ఈ బాబు మన ఫిష్ క్లీన్ చేస్తున్నాడండి, మొత్తం స్కిన్ లేపేస్తున్నాడు. 3:30 వస్తుంది. చికెన్లా వండేసుకుంటారండి? మీరు చికెన్లా వండేస్తారా? ముళ్ళు లేవు కదా, తీసేసినట్టున్నారు. మధ్యలో ఉంటుంది, మీరు తీసేసి చేసుకుంటారు. బాగుంటుందండి ఇది. తిన్నారా ఎప్పుడన్నా? మా పిల్లోడికి ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా, ఒక సండేనేగా సగం చేప పడేసినట్టు. కట్ చేయకు కవర్లేసి బాగా ఎక్స్పీరియన్స్ ఉండాలి, బాగా ఎక్స్పీరియన్స్ ఉండాలి చేప అటు తీసుకెళ్తున్నాడు. ఎంతేనమ్మా? 3:50. మా హస్బెండ్ కాలేజీలో ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారండి. ఈ బాబు ఇంటర్మీడియట్ చదువుతూ ఫిష్ క్లీన్ చేస్తున్నాడని చెప్పేసి ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా అని చెప్పి అడుగుతున్నారు. టీచర్స్ కదండి, వాళ్ళకి పిల్లల లైఫ్ చాలా ఇంపార్టెంట్ కదా. మా పేరెంట్స్ అయితే తప్పదు కదండి, సండే రష్గా ఉంటుంది కదా అని చెప్తున్నారు. నేను కూడా అదే అంటున్నాను, సండే ఒక రోజేగా మిగతా రోజుల్లో చదువుకోవచ్చని. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదండి, బాబుని ఎందుకు ఇట్లా తీసుకురావడం అని చెప్పేసి మా హస్బెండ్ అడుగుతున్నారు. మంచిగా 2 కట్టు పిల్లడు పని చేసి చేతను. పొట్టలో ఉంటాయి అది కట్టు. దాని వెళ్తే తీయమన్నారా? ఏమో మరి తెలియదు. అసలు కేజీ 2 కేజీలు వచ్చిన లేనట్టున్నాయి. కేజీ 2 కేజీలు వచ్చిన అసలు లేనట్టున్నాయి. 2 కేజీలు అని ఉండాలి కదా బొచ్చా. ఎన్ని కిలోలు వచ్చింది? అవుతుందే కదా. ఇది పెద్దది. 4-7 వచ్చినాయి. ఇది పెద్దది పెద్దది. తలకాయ
చేపలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటారు. చికెన్ కొట్టి పొట్ట మొక్క వేయండి. ఆ తలకాయ కొద్దిగా మీరు చెప్పనా 20 ఇంకా 20 తగ్గింది 2 వారాలు 50 ఎప్పుడు ఫిష్ తీసుకున్నా కూడా ఇలాగ పొట్ట ముక్కలు విడిగా కట్ చేయించుకుంటామండి. ఇలా పొట్ట ముక్కలు విడిగా కట్ చేయించుకొని ఫ్రై చేస్తే పిల్లలకి పెట్టడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే పొట్ట ముక్కల్లో ముళ్ళు చిన్న ముళ్ళు ఉండవు కదండి, పెద్ద ముళ్ళే ఉంటాయి, తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి భయం లేకుండా పిల్లలకి పెట్టవచ్చు అని చెప్పేసి మేము పొట్ట ముక్కలు విడిగా తీయించేస్తాము. పులుసులోకైనా ఫ్రైలోకైనా పొట్ట ముక్క విడిగా తీసుకుంటే చిన్న చేపలకు కొంచెం చిన్నగా ఉన్న ఫిష్కి తీపినా పర్లేదు కానండి, ఇలా పెద్ద ఫిష్కి పొట్ట ముక్కలు విడిగా తీసుకుని కొట్టించేసుకుంటే మనకు చక్కగా ఫ్రై చేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఒకే ముళ్ళు మధ్యలో ముళ్ళు ఉంటుంది కాబట్టి మనకి పెద్ద ముళ్ళు ఉంటాయి కాబట్టి వాటిని ఈజీగా తీసేసుకొని పిల్లలకి పెట్టవచ్చు. వీళ్ళ దగ్గర అస్సలు వాటర్ ఉండవండి. వాటర్ ఉంటే కష్టం, చాలా చేపలు చేయాలి కాబట్టి ఇలా వాటర్తో కడగకుండానే మొత్తం వాళ్ళు ఇట్లా తీసేసి ఇస్తారు. మనమే ఇంటికి వెళ్ళిన తర్వాత శుభ్రంగా ఉప్పు వేసుకుని క్లీన్ చేసుకోవాలండి. ఇలా మనకు కావాల్సిన సైజులో కొట్టించేసుకుంటే మంచిగా ముక్కలు కొట్టేసేసి ఇస్తారు. తీసుకెళ్తుంది మరి 3 కిలోలు రాలా, ఇంకొంచెం పెద్దదేనా 250 అమ్ముతున్నాను. తలకాయలా కావాలి చెప్పు. పెద్ద తలకాయగా 2 కేజీలు శంకాలు తీసుకుంటారు. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దొడ్డాస్ కిచెన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మన ఫిష్ క్లీనింగ్ అయిపోయిందండి, కటింగ్ కూడా అయిపోయింది. ఇక ఇవన్నీ కూడా ఆమె ఒక కవర్లో వేసేసి మనకి ఇచ్చేసింది.